హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి వీళ్ళంతా ఇలా పరిగెడుతున్నారు అనుకుంటున్నారా? ఇది యాక్చువల్లీ సంక్రాంతి అప్పుడు షూట్ చేసిన వీడియో అండి. నేను సడన్గా ఫీడ్ చూస్తుంటే నా ఫీడ్లో ఇది కనిపించింది. సో అక్కడ ఇది నాకు కూడా కొత్త అనమాట, నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇది. సో యూట్యూబ్లో పెడితే ఇంకా చాలామందికి తెలుస్తుంది కదా అని మాత్రం వీడియో చేస్తున్నాను. దీన్ని కోట బండ్లు అంటారంటండి. అంటారు అని ఎందుకు అంటున్నానంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. సో నేను ఫస్ట్ టైం విట్నెస్ చేశాను అనమాట. ఇప్పుడు మనకు ముందుగా కనిపిస్తున్నాయి కదా, బండ్లు వెళ్తున్నాయి కదా, అవి ఎడ్లు బండ్లు అండి. ఫస్ట్ వాటికి పంతులు గారు వచ్చి పూజ చేశారు. పూజ చేశాకే అవి స్టార్ట్ చేశారు. ఎడ్లు 2 జతలు తీసుకొచ్చారండి. ఫస్ట్ మనకు ఒకటి వెళ్ళింది కదా, వెళ్ళి ఊరు చుట్టూ అది ఒక రౌండ్ వేస్తుంది. దాని వెనకాలే గ్రామస్తులంతా, అంటే ఊర్లో ఉన్న జనాలంతా దాని వెనకాలే వెళ్తూ ఉంటారనమాట. అండ్ చూడండి ఇలా. సో ఒక అతను మాత్రం దానిపైన నించొని దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలానే దాన్ని కొట్టడం అదేమి చేయరు. ఇది సంక్రాంతికి నెక్స్ట్ డే కనుమ రోజు చేస్తున్నారండి ఈ ఫెస్టివల్. ఎందుకంటే అదే రోజు కదా మనం ఎడ్లని, పశువుల్ని పూజ చేసే రోజు కదా. సో ఆ రోజు అనమాట. అందుకే ఇది కనుమ నెక్స్ట్ డే, సంక్రాంతి నెక్స్ట్ డే పెట్టారు ఇది. ఇప్పుడు ఒక జత వెళ్ళింది, ఒక జత అయిపోయాక నెక్స్ట్ ఇంకొక జత వచ్చి అది కూడా ఒక రౌండ్ వేస్తాయి. ఆ రెండు మొత్తం ఒక రౌండ్ వేస్తాయి అన్నమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ వాటికి పూలదండలు వేసి బొట్లు పెట్టి చాలా మంచిగా పూజ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ పూజ అంతా అయిపోయాక అవి స్టార్ట్ అనగానే ఇంకా ఊరు చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చి నెక్స్ట్ పేరు వెళ్తూ ఉంటుంది. దాని వెనకాలే అందరూ పరిగెడుతూ ఉంటారనమాట. కానీ చాలా కన్నుల పండగగా ఉంటుందండి. నేనైతే చూసినప్పుడు చాలా మంచిగా కూడా అనిపించింది. ఏదైనా కూడా సంక్రాంతి అంటే విలేజ్ అట్మాస్ఫియర్లోనే చూడాలి, అదే బాగుంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.